నువ్వు తాడి తన్నేవాడివైతే నీ తలదన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయటపెట్టు. ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. చావడానికి సిద్ధమవు. నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకెలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటుపడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ చాలు. ఇంకా నువ్వెందుకు తిండిదండ? అదే ప్లాన్ లో సగభాగమే. ఆ సగంతోనే నాలిక గీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాను చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చెరి సగం 50-50. ఓకే? డన్. చెప్పు, ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇది చెప్పు, సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంటున్న నీ కొడుకు వాడెక్కడుంటున్నాడు? నాకు కొడుకు లేడు, మనవడు లేడు. నాకెవరూ లేరని ముందే చెప్పాను. అంతేగాని నిజం చెప్పవన్నమాట. పాపం ముసలోడు దెబ్బలు కొట్టే లాభం. నాకేమీ తెలియదని చెప్పిన అమానుషంగా హింస పెడుతున్నారు. నువ్వైనా కాస్త జాలి చూపించు బాబు. జాలి? చాలా కొత్త మాట అన్నావు తాత. సర్వస్వం కోల్పోయి సరిహద్దుల వెంట సహాయము అని ఎలిగెత్తి ఏడ్చే వాళ్లను ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు జాలి పడుతున్నారు? కన్న బిడ్డలను పోగొట్టుకుని కట్టుగుడ్డలతో కాందిసీకులు ఆక్రమించే తల్లుల గోడు ఎవరు వింటున్నారు? తండ్రుల ఎదుట కూతుళ్లను, అన్నల ఎదుట చెల్లెళ్లను, భర్తల ఎదుట భార్యలను మానభంగం చేస్తుంటే ఎవరు కాదంటున్నారు? మానవత్వం పేరిట ఎవరు ఎదుర్కొంటున్నారు? తాత, జాలి, మానవత్వం ఇవన్నీ నేటి ప్రపంచపు మాటలు కాదు. మాకు తెలిసిన మానవత్వం ఒక్కటే, కార్యసాధన. తెలిసిందా? ఇప్పుడు చెప్పు తాత, ఈ ఫోటో నీ మనోడిదేనా? చెప్పు. కాదు, ఆ ఫోటో ఎవరిదో నాకు తెలియదు. తెలియదు? తెలియదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో.